ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కాపాడావు నాయన. 52వ ఆదివారంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చావయ్యా. ఈ సంవత్సరాంతరంలోనికి మేము తండ్రి మరి కొన్ని గంటల్లో నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమై మరో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మేము సిద్ధపడుతూ ఉండగా మా హృదయాలను సరిచేసుకొనుటకు, నీ వాగ్దానాలు పొందుకొనుటకు, నీ ముందున్న కొద్ది సమయాన్ని సద్వినియోగపరుచుకొనుటకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఏమైనా మీరు కొంచెమైనా మీ సంగతిని మీరు గుర్తించారా? ఈ సంవత్సరాంతరంలో ఉన్న మనం ఏమైనా ఆగి కొంచెం ఆలోచించుకుంటున్నామా? ఎంతమంది మీరు రూఢీగా చెప్పగలరండి, ఈ సంవత్సరంలో 52 ఆదివారాలు నేను మందిరాలకు వెళ్ళాను అన్నవారు? ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దీవించే ఉంటాడు ఈ పాటికి. కనీసం మన ముందున్న నూతన సంవత్సరంలోనైనా ఇవాళ ఒక నిర్ణయం చేసుకొని ఈ సంవత్సరంలో చాలా ఆదివారాలు పోగొట్టుకున్నాను, చిన్న చిన్న ఆటంకాలు, మందిరాలు మానేశాను అన్నది మీరు గ్రహించుకుంటే, మీరు పశ్చాత్తాపడితే, దేవా నన్ను క్షమించు అని అడిగితే ప్రభువు క్షమించి మరో కొత్త సంవత్సరంలో మరొక 52 ఆదివారాలు మనకి ఇవ్వడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవుని మందిరాలకు వెళ్ళినప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. సంవత్సరాంతరంలో పాటల ద్వారా మనం హెచ్చరించబడుతున్నప్పుడు, వాక్యం ద్వారా మనం గద్దించబడుతున్నప్పుడు, మన హృదయ స్థితి బయటపడుతున్నప్పుడు, మన హృదయానికి దేవుని వాక్యాన్ని అనునయించుకోవడం, ఒప్పుకొని బలహీనతలు, తప్పులను, నేరాలను, పొరపాట్లను, అతిక్రమాలను పశ్చాత్తాపపడటం చాలా అవసరం. ఇదే మురికితో, ఇదే ఓటమితో, ఇదే చికాకులతో మరో కొత్త సంవత్సరంలో ప్రవేశించిన క్యాలెండర్ మారినంత మాత్రాన ఏం ప్రయోజనం లేదండి. మీ హృదయం మారినప్పుడే ఆ కొత్తదనాన్ని మీరు అనుభవించగలుగుతారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు అంటున్నాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. 2 నేరాలు చేశారు. 2 చేశామా మనం? అయ్యో, ఎన్ని విషయాల్లో మనం నేరాలు చేస్తున్నాము, ఆజ్ఞాతిక్రమములు చేస్తున్నాము, పొరపాట్లు చేస్తున్నాము, పాపము చేస్తున్నాము, అతిక్రమాలను చేస్తున్నాము. ఎన్ని విషయాల్లో మనం దోషులం అవుతున్నాము. ఈ సంవత్సరాంతరంలో మనం ప్రభు సన్నిధిలో కూర్చొని ఆనాడు యోబులాగా నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమములు ఎన్ని నాకు తెలియజేయి అని ప్రార్థించుకొని మన పాపముల కొరకు పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకుంటే ప్రభువు క్షమిస్తాడు. మరో నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు పాతవేవి ఈ నూతన జీవితంలో లేకుండా ప్రభువు కొరకు సాక్షులుగా జీవించగలుగుతాం. ఏంటి ఆ 2 నేరాలు అంటే? 2 తెగలు అన్నమాట. ఆ 2 నేరాలు అంటే అందులో మళ్ళీ ఏబిసిడి లాగా చాలా బిట్స్ ఉంటాయి, చాలా పాయింట్స్ ఉంటాయి. 2 ముఖ్యమైన నేరాలు ఏంటంటే, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, జీవజల ఊటమైన నన్ను విడిచి ఉన్నారు. జీవజల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. నేనొక ఊట అంటున్నాడు ప్రభువు. ఊట. నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజల ఊటలు ఉప్పుకును. ఊట అంటే తెలుసా అండి? ఒక ఊట అంటే జల పొరకాలం. ఒక ఇంటి ముందు ఒక నొయ్యి ఉండేది, లేక ఊళ్ళో ఒక మూలలలో పెద్ద నొయ్యి ఉండేది. అందులో చాలా ఊటలు ఉండటం మూలాన ఎంతమంది వచ్చి ఆ నీళ్లు తోడుకుపోతున్నా, ఎన్నిసార్లు తోడుతున్నా, ఏ రోజుకి ఆ రోజు ఆ లోపట నుండి ఉన్న జలాలు, ఊటలు ఊరుతూనే ఉంటాయి. కాబట్టి ఆ నుయ్యి ఎండిపోదు. ఎంతమంది నీరు తాగినా, ఎన్ని రోజులు తాగినా ఇంకా అది ఉబుకుతూనే ఉంటుంది. మామూలు నుయ్యే, బావే. ప్రభు అంటున్నాడు, నేను జీవజలం ఊటను, పొట్టి జలం కాదు, జీవజలాలు, జీవమిచ్చే జీవితం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడూ తప్పిపోడు అని ఆ సమరయ స్త్రీతో చెప్పినటువంటి ఆయన ఇచ్చేటటువంటి జీవజలం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే సంతృప్తి, ఆయన చేసే అద్భుతాలు, ఆయన సహాయం, ఆయన తోడు ఎంత గొప్పదో ఉచితంగా మనకిస్తున్నాడు.
నీళ్ళు కూడా కొనుక్కొని తాగుతున్నాం ఈ రోజుల్లో.